పరిశుద్ధుడా విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత కాలంలో మంచి నిద్రనిచ్చి తిరిగి ఉదయ కాలంలో ప్రభాని వారి సన్నిధికి వచ్చేటప్పుడు బలపరిచినందుకు వందనాలు నాయన. నా దేవా నీ వాక్యం అన్న వెలుగులో నడుచుటకు నీ వెళ్ళని స్వరం వచ్చి సన్నిధి వచ్చి తోడుగా ఉండమని ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 6వ అధ్యాయం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పూనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తేలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేనే సర్వశక్తి గల దేవుడను. పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవాను నా నామము నేనే వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసం చేసిన దేశము కనాను దేశంలో బ్రతికించుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోబర్చి ఉన్న ఇజ్రాయేలు మూలులను విని నా నిబంధన జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన వారి దాసత్యంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయులు బరువు కింది నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి మా దేవుడైన యెహోవాను నేనే అని మీరును తెలుసుకుందరు. నేను అబ్రహామును ఇస్సాకు యాకోబులకు ఇచ్చిదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పను. అయితే వారు మనోవ్యాకులను బట్టి కఠిన దాసత్యమును బట్టి మోషే మాట వినరైరి. 10. మరియు యెహోవా మోషేతో, నీవును లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజు అయిన ఫరోతో ఇజ్రాయేలీయులకు తన దేశం నుండి వెలుపలికి కొనివ్వవలెనని అతనితో చెప్పమనను. అప్పుడు మోషే చిత్తగించును, ఇశ్రాయేలే నా మాట వినలేదు. మాట మాంద్యం గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధి పలికెను. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశముల నుండి వారిని వెలుపలికి రప్పించుటకు ఇజ్రాయేలీయులతో ఫరో వద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించాను. వారి పితరుల కుటుంబంలో మూల పురుషుడు ఎవరనగా ఇశ్రాయేలు దేశ కుమారులు రూబేను కుమారులు హానోకు, పల్లు, ఎస్రోను, కర్స్మి. వీరు రూబేను కుటుంబీకులు. 15. ఇబేను కుమారులు ఏబేలును, యామేనును, ఓహాతును, యాకీను, సోయారును కనానీయుల స్త్రీలకు కుమారుడై పునావులు. వీరును షిమోను కుటుంబములు. లేవి కుమారులు పేర్లు వారికి వారి వంశముల చొప్పున ఏమనగా గెర్షోను, కహాతు, మోరారి. లేవి మాట 130 ఏండ్లు బ్రతికెను. 17. మెరారి కుమారులు మోహాలీలు, మూషాను. వీరు తమ తమ వంశకుల చొప్పున లేవి కుటుంబములను అబ్రహాము తన మేనత్త అయిన యాకేను బేదేలును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోను మోషే అని కనెను. అబ్రహాము మాట
30 ఏళ్ళు బ్రతికాను. 130 ఏళ్ళు. మొరారి కుమారులు మహాలేష్, మూషి వీరు తమ తమ వంశావళి చొప్పున లేవి కుటుంబీకులు. అహరోను అమ్రాను అమేదాను కుమార్తెలై నయాసోను సహోదరుడైన ఎలిషాబెతును పెళ్లి చేసుకొని ఆమె అతనికి నానాబాద, అబిహూను, ఎలియాజరు ఈ తరుమువారును కనెను. అమ్రాము 130 ఏళ్ళు బ్రతికెను. ఇహారు కుమారుడు కోరావు, నెఫేగు, జిఫ్రా, ఉజ్జియేలు కుమారులు మెషాయేలు, ఎల్ఫాఫాదు, సిఫ్రి, అహరోను, అమ్మినాదాబు కుమార్తె నయాసోను సహోదరుడు పైన ఎలీఫేలును పెళ్లి చేసుకుని ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఇతామారును కనెను. కోరహ కుమారులు సీరు, ఎల్కానా, అబియా, నాఫు వీరు కోరాహీలు కుటుంబీకులు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒక్కతెను పెళ్లి చేసుకుని ఆమె అతనికి ఫిన్హాసును కన్నులు. వీరు తమ తమ కుటుంబీకుల చొప్పున లేవీయులు, ఇతరులు మూల పురుషులు. 26 ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తీయుల దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ఫరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పింపవాలని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరును. ఆ మోషే, అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా. 30 లాస్ట్. మోషే చిత్తగించుము నేను మాట మధ్యము గలవాడును. ఫరో నా మాట ఎట్లు వినుడని యెహోవా సన్నిధిని పలికాను. దేవుడు చేసేవాడు మోషేను ఏర్పరచుకున్నాడు. ఆ ప్రజలను ఫరో రాజు కింద ఐగుప్తు ప్రజలని విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి మోషే ఏం సమాధానం చెప్తున్నాడు? నేను నోటి మాధ్యం కలవాడు, అంటే నత్తివాడును, నా మాట ఫరో రాజు వింటాడా అని దేవునితో మరి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మన స్థితిలో, మన గతిలో మనం ఎలాంటి వారు, దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారు. అందుకోసమే మనకు గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉంటాయి. మనం శరీరానుసారంగా ఏం ఆలోచిస్తాము? నేను ఇలా ఉన్నాను, నేను చెప్తే వింటారా అని అనుకుంటూ ఉంటాం. కాదు, దేవుని దృష్టిలో నువ్వు రక్షింపబడిన వ్యక్తివి, ఆయన స్వరక్తం చేత కడగబడిన వ్యక్తి కాబట్టి ఆయన దృష్టిలో నువ్వు ఎంతో విలువైన వాడిగా ఉంటావు. అందుకోసమే ప్రార్థన చేసిన, బైబిల్ చదివిన, బయట సువార్త చెప్పిన, ఇంకా సంఘంలో నువ్వు ఏ పరిచయంలో వాడబడినా అది దేవుని దృష్టిలో ఎంతో విలువైనదిగా కనబడుతూ ఉంటుంది. సో అందుకోసం ఎమోషన్ ఇక్కడ ఎంచుకున్నాడు. ఆ ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళు. మరో మూలుగు వేదన విన్నాడు దేవుడు. అయ్యో, ఈ మిట్టి చాకరి చేయలేకపోతున్నాము, మరి ఫరో రాజు కింద మేము వెళ్ళిపోతే బాగుండు, ఎవరైనా మమ్మల్ని విడిపిస్తే బాగుండని వాళ్ళ మూలుగులు, వేదనలు దేవుడు విన్నాడు కాబట్టి ఫరోను ఎంచుకున్నాడు. నువ్వు వెళ్ళు, వారి మాట నేను విన్నాను. వాళ్ళు ఫరో రాజు కింద ఎంతో బాధపడుతూ ఉన్నారు, వెట్టి చాకరి చేయలేకపోతూ ఉన్నారు. మా దేవునికి మేము 3 దినాల ప్రయాణం చేసి వెళ్ళి మరి అక్కడ మేము ఆయన మొక్కుబడులు చెల్లించుకొని తిరిగి వస్తామని చెప్పి ప్రజలను విడిపించుకొని తీసుకురా అంటే ఫరో రాజు మోషేను వెళ్ళి చెప్తూ ఉంటే ఫరో హృదయము కఠినమైతూ ఉంటుంది. వినడు ఫరో రాజు. ఎన్ని అద్భుత కార్యములు. ఇంకా ఇది 6వ అధ్యాయం. ఫస్ట్ 5వ అధ్యాయంలో 2 అద్భుత కార్యాలు చేశాడు. ఒకటి
కర్రని కింద ఫామ్ అయింది. ఆ తర్వాత చెయ్యి ఇక్కడ పెట్టుకుంటే అది కుష్ఠరోగం అయింది. దేవుడు యథాస్థితి మళ్ళా మోషేకి చేశాడు. మరి ఫరో రాజు కాడికి వెళ్తే నేను దేవుడు పంపించడని ఏమి రుజువు, మీ దేవుడు ఎవరు? ఐదో అధ్యాయంలో ఏమన్నాడు ఆయన ఫరో రాజు, ఆ యెహోవా దేవుడు ఎవడు అని అన్నాడు. చూశాడు, యెహోవా దేవుడు ఎవడు? ఈ రోజుల్లో కూడా సర్వలోకమంతా దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటాయి. యుగ సంబంధమైన దేవత వారు మనోనిద్రాలు కప్పబడిన రీతిగా గుడ్డివారిగా జీవించుకున్న ప్రజలు, వారి చీకట్లో అంధకారంలో బ్రతుకుతున్న ప్రజలు ఇలానే అంటూ ఉన్నారు. ఈ లోకంలో కష్టపడతావు, ఏదో నీ పుట్టుతిప్పు కోసం ఎన్నో విధాల ప్రయాసపడతావు. ఓకే, ఇన్ని రోజుల్లో ఏ మానవుడైనా చనిపోవాల్సి చనిపోయినాక అస్సలు కథ బయటపడతాడు. నువ్వు అంటవి అయ్యో స్వర్గం బతుకున్నప్పుడు ఏదైనా కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు నరకం ఉన్నట్లే అని అంటావి. ఆ నరకమే నువ్వు చచ్చిపోయాక ఉంటావు. ఎందుకంటే జన్మదా కర్మదా చేసిన పాపాలు పోవటానికి ఒక పవిత్రమైన రక్తం వస్తుంది. ఈ లోకంలో ఎవరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోయినారు కాబట్టి పాపంతోనే జీవించుకుంటూ వస్తూ ఉన్నారు. నరుల హృదయాలు చెడ్డగా ఉన్నాయని దేవుడు ఎరిగి ఈ మానవుని ఎందుకు సృష్టించారని హృదయంలో నొచ్చుకున్నాడట. అందుకోసమే దావీదు వంశావళికి తిరిగి యేసుక్రీస్తు జన్మరూపిగా ఎత్తి నేను ఆ పాపముల కోసం మరణించాడు, తిరిగి లేచాడు, నీ కోసం పరలోకంలో స్థలం సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఎంత ఘోర పాపివై ఉండొచ్చు, మరి నీకు ఇల్లు లేక ఉండొచ్చు, ఎంతో దీన స్థితి అయి ఉండొచ్చు, ఇతరులు జాలిపడే స్థితి అయి ఉండొచ్చు, ఇతరులు అయ్యో అనే స్థితిలో ఉండొచ్చు. కానీ ఆ దేవుడు ఈ లోకంలో నీకు గొప్ప అధిక్యత ఇచ్చాడు. ఆయన నమ్మితే, ఆయన బిడ్డగా అంగీకరిస్తే నిన్ను గొప్ప ఆధిక్యత ఇస్తాడు. ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించుకుంటూ ఉంటారు. చూస్తూ ఉంటారు. సామాన్యంగా క్రైస్తవులు మరి ఎక్కువ శాతము అంత ధనవంతులుగా ఉండకుండా పేదవాళ్ళ దేవుని అంగీకరిస్తూ ఉంటారు. అందుకోసం ఈ లోక సంబంధమైన మనుషులు ఏమంటూ ఉంటారు తెలుసా, మీరు పేదవాళ్ళు, అదే మనం సత్తుపల్లిలో ఉన్నప్పుడు చూసాము, ఎక్కువ శాతము అక్కడ ధనవంతులుగా ఉన్న ప్రదేశం. అయితే ఎస్సీ వాళ్ళు దేవుని నమ్ముకుని అక్కడ సువార్తలు చెప్తే లేబర్ అసలు లేబరు తక్కువ జాతికి చెందింది అని. సో కొంతమందిని నేను అలా విన్నా. అంటే మనం నమ్ముకున్న దేవుడు మన స్థితిని బట్టి మన జీవితాలను వాళ్ళు తూకం వేసేవారిగా ఉన్నారు. ఫలానా దేవుడు అందరికీ దేవుడు, నువ్వు ఎంత ఘోర పాపమైనా క్షమించి ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. ఆయన ధనవంతుడై ఉండి రిక్తుడై తను తాను తగ్గించుకున్నాడు, నీకోసం తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలలో ఒకరికి ధనవంతులు కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన నమ్ముకుంటే అదే గొప్ప ధనవంతులు. అతిశయించుట క్రీస్తునందే అతిశయించమని చెప్పారు. మనం ఇలా ఒకరికి ఏమి లేకుండా పర్వాలేదు, ఆయన కలిగి ఉన్నామంటే అందుని బట్టే మనం అతిశయించాలి. దేవుడు ఈ ఆధిక్యత ఈ క్రైస్తవులకి దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇచ్చారు. అందుకోసమే మన జీవితాలు ఒక ప్రత్యేకమైన జీవితాలు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒక మాట దేవునితో మాట్లాడుతుంటాం, ప్రభువా ఈ స్థితి అని ఆధిక్యత భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుకోక ప్రార్థించుకున్నాడు. కలుసు పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఇదే కాలంలో ప్రభా నువ్వు ఇచ్చిన చక్కటి వర్తమానం ప్రభా మోషేను మరి ఫరో రాజు ఎదుట మరి నాయన మరి ప్రజలను విడిపించడానికి మోషేను ఎంచుకున్న దేవా, మరి నేను నోటి మాంద్యం గల వ్యక్తిని ఫరో నా మాట వింటాడా అన్నాడు. ప్రభా ఈ లోకంలో మేము ఎందుకు పనికిరాని వారు నాయన, మరి నీ దృష్టిలో మేము ఎంతో విలువైన వారు అని నువ్వేం చెప్పిన దేవుడు ప్రభా అనుకున్నాను. క్రైస్తవులుగా జీవిస్తున్న బిడ్డలు లోకంలో లోకరీతిగా బీదవారు ఉండొచ్చు, అంగహీనులై ఉండొచ్చు, ఎందుకు పనికిరవారు అనే వారి జీవితాలు మార్చిన దేవుడు. వారి జీవితం నీ దృష్టిలో ఎంతో విలువైనది దేవా. ఆ విలువైన జీవితాన్ని దేవా ఈనాడు తెలుసుకోలేని చీకట్లో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా.
ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించండి. వారి గుడ్డితనాన్ని తొలగించి సత్యదేవుని అంగీకరించే మనసును దయచేయండి. ప్రభా, జరుగుతున్న పరిణామాలను ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, భారతదేశాన్ని ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల విషయంలో ప్రభా మరొకలా ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారు. శాంతి సామరస్యం అయా అనుగ్రహించండి. దేవా, జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. దయగలైన ప్రతి పరిస్థితిని సమాధానపరచడం కోరుకుంటున్నాను. భారతదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా రాష్ట్రాల కోసం ఎండ తీవ్రత నుండి నల్గొండ జిల్లా ఆయా ప్రాంతాల్లో కూడా 40కి ఎబోనే కొడుతుంది. జ్ఞాపకం చేసుకుని ఎండ తీవ్రత నుండి ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. దయగలైన మమ్మల్ని కాపాడి నడిపించుకుంటూ వచ్చినందుకు వందనాలు. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అమ్మని నాన్నని వారు చేసేది నీ కృపలో బతుపరచుకోండి. దేవా, ఆయా ఇచ్చిన ఆరోగ్యం ఆయుష్ని బట్టి వందనాలు. ప్రేమించి ఇచ్చిన కుమార్తెలుగా కుమారుడిగా మమ్మల్ని ఇచ్చిన మా భవిష్యత్తుని చిత్తమే మా ఇళ్ళ జరిగించి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. ప్రభా, డైరీ ఫామ్కి నేను అప్లై చేయటకు నన్ను బలపరచండి. ప్రభా, మరి SBI అకౌంట్, మరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్, ఏ బ్యాంకు దేవా నాకు అనుకూలంగా మరి లోన్ ఇస్తుంది ప్రభా, అక్కడికి నన్ను నడిపించండి. లోన్ అప్రూవ్ చేయటకు నన్ను దీవించండి. ప్రభా, పంచాయతీ లెటర్, పర్మిషన్ లెటర్, పర్మిషన్ లైసెన్స్, రూరల్ సర్టిఫికేట్ ప్రభా, మరి ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభా, ఉద్యమ ఆధార్ ఈ 5 నేను పొందుటకు నాకు సహాయపడండి. ప్రభా, లోను సాక్ష్యం సక్సెస్ అవటకు నన్ను దీవించండి. నా అక్కర్లు తీర్చబడటకు మాకు సరళపరచండి. నా సంతోషం పరిపూర్ణ చేయండి. నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలనైనా నమ్మక విశ్వాసం నాకు దయచేయండి. ఆయన గొప్పగా నా సాక్షినైన గొప్పగా ఇంట్లో స్థుతి కలిగింటకు సాక్ష్యం చెప్పుటకు నన్ను దీవించండి. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటకు నన్ను దీవించండి. నీ అద్భుతమైన కార్యం జరిగించండి. తమని భవిష్యత్తు విషయంలో ప్రభు మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. ఎవరి ప్రకటనకు తన సాటి అయిన సహకారం నిర్ణయం చేశావు ప్రభా, మాకు స్పష్టంగా తెలియపరిచి ఈ గృహానికి నడిపించండి. ముఖ్యంగా సౌజీ భవిష్యత్తు విషయంలో బిడ్డకి నేను మేలు చేస్తానన్నా ప్రభా, నా ద్వారా బిడ్డ మేలు పొందే కృపను తెచ్చి వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లం తెచ్చి ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నా. ఇలా నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్తా. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి. మా మా బంధువులందరూ రక్షించి కాపాడండి. దేవా, మారు మనసు రక్షణలో చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ నీ కృపగల హస్తంలో కప్పేస్తూ అధికారులు, ప్రభుత్వాలు, నాయకులు అందరినీ స్వహస్తాల కప్పు చెప్పుకో. అయా 2వ లిస్టులో నిరంజక ఇల్లు వచ్చేటకు కృప దయచేయండి. రోడ్డు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నటకు కృప దయచేయండి. తమని ఫౌండేషన్ విధంగా తనని నిలబెట్టకు వీటిని ఆశీర్వదించారు. తన లైఫ్ పార్ట్నర్ జతపడి సంతోషం పరిపూర్ణం చేయండి. ప్రభా, ఇలా ప్రతిదీ నీ కృపగల హస్తంలో కాసేపు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మమ్మల్ని మా హృదయాలని హస్తాలకు అప్పచెప్తున్నాను. రాని కుటుంబానికి కృపలో భద్రపరచుకోండి. వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం తెచ్చండి. బిడ్డలు ఈ ఎండకు తీవ్రత నుండి కాపాడండి. ప్రభా, రక్షించండి. కృపలో భద్రపరచుకొని కోరుకుంటున్నాను. నేను కూడా జ్ఞాపకం చేసుకో. శోధన నుండి కీడపాయ నుండి కాపాడు. బిడ్డలు నిలబెట్టి నేను ఆమెను ఘనత తెచ్చి బిడ్డల భవిష్యత్తు శత్రువులు లేకుండా కాపాడు. అంధకార శక్తిని నజరేయుడు యేసు నామములో బంధించి నీకు నీ హత్య పూజిస్తూ ఆరాధించు. యేసు దివ్యమైన అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగునుగాక.